స్ట్రగుల్ అంతే. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ స్ట్రగుల్ అన్నట్టుగా ఉంది. సార్ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఈయన మాట్లాడిన తీరు యా అంటే ఎక్కువ పథకాలు ఇవన్నీ మోసము, ప్రతిది కూడా మోసం. అంటే జనాల్లో ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం అంటారు ఇది గతంలో పూర్తిగా అంతే కదా. అంటే యూఎస్పీ అంటారే, యూనిక్ సెల్లింగ్ పాయింట్. జగన్ ఏంటి, నేను బటన్ నొక్కాను మీకు డబ్బులు వచ్చాయి, మీకు నాకు ఏం సంబంధం లేదు, నేరుగా పథకాల ప్రకారం మీకు డబ్బులు వచ్చాయి, నవరత్నాలే అవే నా పథకం. ఆయన చాలా చెప్పాడు, అందులో ఎన్ని వచ్చాయి, ఎంతమందికి వచ్చాయి, ఫిల్టరింగ్ జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమన్నా పథకాలు చెప్తే కూడా మీరు నమ్మకండి, అవి రావు. ఇక్కడ చెప్పదలుచుకుంది పవన్ మీద అదొక విమర్శ, వేరే విమర్శలేమో ఆయన రాజకీయ జీవితంలో లేడు, వ్యక్తిగత విమర్శ అక్కడ చేయటం. దాన్ని దాన్ని మార్చుకోవాలి. వాస్తవానికి మార్చుకుంటే ప్లస్ అవుతుంది జగన్కు. నేను ఈ పాయింట్ అనదలుచుకోలేదు అని అంటే అదే చాలా మంచిది, ప్రజలు కూడా దాన్ని గౌరవిస్తారు. అది మాట్లాడుతుంటే కూడా దానికి ఏమీ విలువ ఉండదు. ఇంకా రెండోది, చంద్రబాబు నాయుడు పథకాలు నమ్మకూడదు, ఆయన చేయడు, ఎన్నికల కోసం ఏదైనా చెప్తాడు. దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసమే ఆయన ఈరోజు ఆ పథకాలు అవన్నీ అలా మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. రెండోది, ఇడుపులపాయలో ఆయన ఈసారి డ్వాక్రా రుణమాఫీ ప్రకటిస్తాడని నమ్ముతున్నారు అందరు. ఓకే, మహిళలను పూర్తిగా ఇటువైపు తిప్పుకోవడానికి చెప్పింది చేస్తాడు, ఇదివరకు చేశాడని ఉంది. కాబట్టి చంద్రబాబు రుణమాఫీ చేస్తానని ఎగనామం పెట్టాడు, నేను రుణమాఫీ చేస్తాను. ఈ చెప్పడం వీటన్నిటికి మధ్యలో ఒక లింక్. రేపు ఇడుపులపాయ ప్రసంగంలో ప్రణాళిక ప్రకటించి నేను మేనిఫెస్టోని, భగవద్గీత, ఖురాన్ ఈ జాబితా ఉంది కదా. కాబట్టి మహిళలకు రైతు రుణమాఫీనా డ్వాక్రా రుణమాఫీనా అని చర్చించి చివరకు డ్వాక్రా రుణమాఫీ ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది అనే నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నారు. అందుకోసం వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఈ క్లైమాక్స్ మనకు ఇడుపులపాయలో చూడొచ్చు. మనం 16న మీటింగ్ అయిపోతే 17న స్వయంగా మోదీ వస్తారంటున్నారు. కాబట్టి ఆ మూడు పార్టీలు సభ జరిగితే అక్కడ వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళు ఏ విధంగా ముందుకు వస్తారు, ఏం చెప్తారు. తప్పకుండా మోడీ జగన్ మీద కొన్ని, జగన్ ప్రభుత్వం మీద కొన్ని టపాకాయలు పేల్చకుండా ఉండరు. కానీ చంద్రబాబు కూడా ఆయన ఏం పడడు, ఆయన పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అక్కడికి వచ్చి అంతవరకు చేస్తారేమో అనిపిస్తుంది. సో 16, 17 అనేవి డేట్స్ టు బి మార్క్డ్. సో ఆ సీన్ చూడాలి సార్, చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు కలుసుకున్నప్పుడు. ఏం మీరు ఏదో సినిమాలో లాగా చాలా ఇదంతా ఊహిస్తున్నారు, రాజకీయ నాయకులు కనబడాలి. ఆల్రెడీ ఇప్పటికి ఆ సీన్ చాలాసార్లు చూపించింది టీడీపీ అనుకూల మీడియాలో. కరచాలనం చేశాడు, వెళ్తుంటే అడిగాడు, ఫోన్ చేశాడు, ప్రతిదీ కూడా అని. కానీ మీరేదో మరీ అద్భుతంగా మోదీ చంద్రబాబును నెత్తిని పెట్టుకుంటాడని మటుకు మీరు భావించలేదు. ఆయన స్టైల్ ఒకటి ఉంటుంది, అది పలకరించినట్టు ఉంటుంది, చేసినట్టు ఉంటుంది, చెప్పినట్టు ఉంటుంది. ఒకటి ఉంది కదా, వాళ్ళ అధికార ప్రకటనల్లో జగన్కు వ్యతిరేకము, జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, చంద్రబాబు ప్రభుత్వం రావాలని అయితే వాళ్ళు చెప్పలేదు. ఎల్లుండి కూడా ఏం చెప్పరు, ఇదిగో ఏటీఎం అని, అవినీతి అని, ఇట్లాంటివి కొన్ని టపాకాయలు పేలుస్తారు. రెండవది, నిన్ననే రైల్వే జోన్కు సంబంధించి కూడా ఒక ఉత్తర్వు ఏదో ఈరోజు విడుదల చేస్తున్నారు మోడీ. అందుకని దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఏవో అడుగుతారు కదా. ముఖ్యంగా వచ్చేది ప్రత్యేక హోదా ఇవ్వరు, పోలవరం అవి నేను కంప్లీట్ చేసి అలాంటివేవో చెప్తారు. వీళ్ళ వల్ల కాలేదు, మా వాళ్ళకి. చంద్రబాబు చూడండి, ఈరోజు అమరావతి కేంద్రం డబ్బులు ఇచ్చినా పూర్తిగా చేయలేదు, 2,500,000 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నాడు. ఎంత వినడానికి. ఇప్పుడు 4 ఏళ్ళ అధికారంలో ఉంది ఆయన కదండి, 2,500,000 కోట్లు ఇచ్చింది, ముందుగా నడిచింది. ఆ 2,500,000 కోట్లలో 1,500 కోట్లు వెంకయ్య నాయుడు ఇచ్చాడు, మోదీ కదా. అది అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఆయన ఇచ్చాడు. కాబట్టి ఇవన్నీ ఇంకా ఎజెండా ప్రాబ్లం ఒకటి వస్తుంది ఇక్కడ. ఏది ఫోకస్? ఒక ప్రభుత్వ పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు ఒక అంశం అనేది దాన్ని తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి ఇదేది అరెస్టులు, కేసులు ఇలాంటివి ప్రధానంగా ముందుకు తెస్తే నష్టం. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, నా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, ఇది చెప్పినప్పుడు అంతా అది కూడా గుర్తొస్తుంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ క్యాంపుకు అంటే ఎన్డీఏనే కదా ఇది. ఇప్పుడు ఇట్స్ నో మోర్ టీడీపీ లెడ్ కాదు, ఎన్డీఏ క్యాంపుకు ఎజెండా ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఈ అజెండాలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ లాంటివి ముందుకు తీసుకొని వస్తే వాళ్ళు కూడా ఒప్పుకోరు. అవును కదా. కాబట్టి ఈ ఎజెండా తయారు చేయడం అది సులభమైన విషయం కూడా కాదు. ఆ పథకాలకు హామీ ఇస్తే వీళ్ళు కూడా కట్టుబడాలి. మీరు చేసే రాష్ట్రాల్లో ఉందా అని అడుగుతారు. పవన్ కళ్యాణ్ ఆయన పాయింట్లు కొన్ని. ఇంకైతే సేనాని 17 తర్వాత నుంచి మరి ఆయన పీలుస్తాడా మాటలు?
ఇక పేల్చుతున్నాడు ఆయన పాపం మాటలు ఏ రోజు తక్కువ చేశాడు మాటలు నమ్మి ఇదంతా మేము ఊగిపోయాము ఇప్పుడు